ఊళ్ళు కథలు వేసిండు. ఆ కథ నీకు సంబంధం నా కథ అని చెప్తున్నా. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాదు, ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానివ్వండి చెప్పండి, సమస్యల పరిష్కారానికి ఏదైతుందో పాటుపడుతుంది. ఇలా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ఆర్టీసీ బస్సులు 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అంటే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, కార్యక్రమాలన్నీ కూడా మేము ఆరంభించేసాం. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో కూడా పేర్కొన్నాం. బిఫోర్ 15th ఆగస్ట్ ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తాను కూడా అన్నాడు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th జూలైకి ఆరంభించి 15th ఆగస్ట్ లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటారు. నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక పంటల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరించి, ఇతర రాష్ట్రాలలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా 50% సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమం అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం, ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా. అని ఇప్పుడు ఏం కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం 25% చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన 50% వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 20%, 75% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందని చెప్పండి. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. అంటున్నాను. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టడం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా, రైతు పక్షపాతిగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంతేకాదు ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా ఇలా పీడిఎస్ రైస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ ఏదైతుందో
ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడడంతో వినియోగంలోకి రాకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఒక రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింప చేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన కూడా అమలు తలపెట్టడం ఇది హర్షించదగ్గ విషయం పేర్కొంటున్నాను. అందులో భాగంగా ఇటు రైతాంగానికి మేలు అనుకూర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు వరి ధాన్యం కనీస మద్దతు ధరకు 500 రూపాయలు అదనంగా చెల్లించడం. ఇది కూడా ఏ రాష్ట్రంలో లేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వరి ధాన్యం కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 2300 చేసింది. అంటే 2300 ప్లస్ 500 2800 క్వింటల్కు కల్పింపజేయబడే విధంగా సన్నబట్ట ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇటు రైతాంగాన్ని ప్రోత్సాహం కల్పింపజేయబడాలి, అటు వినియోగదారులకు కూడా దీంతో వినియోగంలోకి వచ్చే విధంగా ఉండాలనేటువంటి తలంపుతో 1 రుణమాఫీ, 2 పంటల బీమా, 3 వరి ధాన్యం సన్న రకాలకు సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వినియోగదారులకు వినియోగానికి పూర్తి స్థాయిలో అనుగుణంగా ఉండబడే విధంగా సన్న రకాలకు 500 రూపాయలు మద్దతు ధరకు అదనంగా చెల్లింపు చేయబడే విధంగా. ఈ 3 ఏ రాష్ట్రంలో ఇప్పుడు నేను చెప్పిన 3 దయచేసి మీరు వీళ్ళు పేర్కొనవలసింది. మా వైపు ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారి వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారు. దానికి లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు ప్రభుత్వ విప్ గారు ఏదైతుందో వారు ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధి ఏదైతుందో వారి సమావేశం ఏర్పాటు చేసిందో రైతాంగాన్ని ప్రభుత్వం కల్పించే ఈ 3 కార్యక్రమాలతో పాటుగా 4వది కూడా చెప్తుంది. రైతు భరోసా కూడా వీళ్ళ రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం లోపల అవలంబింప చేయబడే విధి విధానాలను రూపొందింప చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అది కూడా జూలై 15th లోపల నివేదిక వచ్చే విధంగా అంటే ఈ 4 కార్యక్రమాలు అనే వల్ల 1 రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా, 2వది పంటల బీమా పథకం అమలు ఉండొచ్చు ఇతర రాష్ట్రాలలో, కానీ రైతు చెల్లించేటువంటి ఒక 50% ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా రాష్ట్రంతో చెల్లింపు చేయటం అనేది ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయబోతున్నాం. 3వది వరి ధాన్యానికి ప్రోత్సాహం 500 రూపాయలు క్వింటల్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే కనీస మద్దతు ధర అదనంగా 500 రూపాయలు చెల్లింపు చేయడం ఏ రాష్ట్రం లేదు. 3. 4వది రైతు భరోసా. ఈ 4 కార్యక్రమం రైతాంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు తలపెట్టడం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుకు అనుకూల ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం పేర్కొంటున్న. అట్లాగే నిరుపేద వర్గాల్లో వినియోగదారులకు సంబంధించి కూడా వీళ్ళ ప్రభుత్వం పంపిణీ చేసే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నిత్యావసర వస్తువులు పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా పక్కదారి పట్టకుండా మరి పంపిణీ చేయబడే ఒక నిత్యావసర వస్తువులు నాణ్యమైనవి అందింపజేయబడే విధంగా, సన్న బియ్యాన్ని అందింపజేయబడే విధంగా కూడా కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం కూడా ఒక గొప్ప కార్యక్రమంగా పేర్కొంటున్నాం. ఇవన్నింటి పట్ల ఏదైతుందో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యం లోపల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ విల్ కంటిన్యూ. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం లోపల యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయం తీసుకుంటానని పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా రైతాంగం పక్షాన ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు ఇచ్చిన మాట 100% క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో
నిర్ణయం తీసుకొని సుమారు 31,000 రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. రైతు చల్లగుంటే రాజ్యం చల్లగుంటుంది. రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకట రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక రైతుల విషయంలో అనేక విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్ష మేమందరం కూడా మనకు అండగా ఉండే విధంగా మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా ఇబ్బంది జరగకుండా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అలా అండగా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న భాగంగా నిన్న రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి గాను జగిత్యాల జిల్లా ఉన్నటువంటి 18 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రతి మండలంలో మరి వారికి శుభాకాంక్షలు అభినందనలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పిలుపునియడం జరుగుతుందన్న విషయాన్ని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా మేము గుర్తు చేస్తున్నాము. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఏదైతే ఆపోజిషన్లో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏది అమలు చేయకపోగా 10 సంవత్సరాల అధికారం ఉంది. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ ప్రతి మీటింగ్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ ఒక మాట మాట్లాడేటోడు. ఉద్యమం చేసేదంతా దళితులు బలహీన వర్గాలు. మరి దళితులు బలహీన వర్గాలకు తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ మేము వచ్చి 6 నెలలు 7 నెలల బట్టినే మధ్యలో 2 నెలలు ఎలక్షన్ ఏదైతే కోడ్ ఉంది మరి 2 నెలల బట్టే మా యొక్క కార్యక్రమాల విషయంలో బట్ట మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు ఏమైనాయి? ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని. నువ్వు కాదు రాజీనామా, నువ్వు రాజీనామా తయారుండు. నీ బాబార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారు ఉండండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీకున్నటువంటి ఏదైతే మాట్లాడే చతురతతో ప్రజల్ని అయోమయోగంగా మానసికంగా ప్రజలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా నువ్వు మాట్లాడే చతురత ఏదైతే ఉన్నదో నువ్వు ఇచ్చిన మాట నువ్వే చెప్పినావు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా మరి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిన్న చాలామంది మా పాత్రిక మీద తెలంగాణ ప్రజానీకం చూసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేరుగా మాట్లాడినటువంటి విషయాన్ని మన ప్రభుత్వంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా విప్పుగా మేమున్నాం. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ జరిగింది. ఇరిగేషన్ మీద కానీ, కరెంటు మీద కానీ, రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఏదైతే కేసీఆర్ గారు కానీ వారి ప్రభుత్వం మరి బడ్జెట్ ఏ విధంగా అయోమయ పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ను దిగజార్చిపోయింది, ఎంత అప్పులపాలు చేసిందనే విషయాన్ని శ్వేతపత్రం పెడితే మాట్లాడలేని దుస్థితి ఆ రోజు అసెంబ్లీలో అప్పుడున్నటువంటి హరీష్ రావు గారి, కేటీఆర్ గారి, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎవరు మాట్లాడలేకపోయారు. మరి అంత మన ఆర్థికంగా ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని మంత్రివర్గం అంతా చిత్తశుద్ధితోని ఒక గడిలో పెట్టి ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాల విషయంలో పట రైతాంగాన్ని మేలు జరిగే విషయంలో కూడా ఈ లోపల సాహసోత్తమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి
ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి శుభాకాంక్షలు, అభినందనల కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం.